హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజండి మన యేసయ్య మాటలు ధ్యానించడానికి 2వ వచన ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, రోజు నీ గడప యొద్ద కనిపెట్టుకున్న వారు ధన్యులన్నావు. ఆనాడు ఇశ్రాయేలీయులను ఆకాశపు మన్నాతో 40 సంవత్సరాలు పోషించినట్లు ఈరోజు నీ దివ్య వాక్యులతో అనుదినము మేము బలపడుటకు మాకు అవకాశం ఇచ్చావు. వందనములయ్యా. మా ఆధ్యాత్మిక ఆకలి నుండి, తృష్ట నుండి మేము సేద తీర్చబడినట్లు నీ ప్రేమ పలుకులు మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిజమేనండి, అలసిన వారికి ఒక చల్లటి నీళ్ళు ఇస్తే ఎండలో వచ్చిన వారికి ఎంత బాగుంటుందో, అలాగే మనం ఈ లోక కార్యాలతో సొమ్మసిల్లిపోయి విసిగిపోయిన పరిస్థితుల్లో మనకు ఆదరణ కలుగు చేసేవి, మనకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలుగు చేసేవి మన దేవుని మాటలు. ఎంతమంది మీరు దేవుని వాక్యాన్ని అనుదినము క్రమంగా ధ్యానిస్తున్నారు, వింటున్నారా అని అడగట్లేదండి. వింటున్నామని చాలామంది చెబుతుంటారు, కానీ ఏం విన్నాం? విన్నదాన్ని మనసులో ఉంచుకొని ధ్యానిస్తున్నామా? దివారాత్రములు నీ వాక్యము ధ్యానించువారు ధన్యులు, అట్టివారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇవాళ చాలామంది జీవితాల్లో వాక్యము హృదయం లోపలికి వెళ్ళటం లేదండి. యేసు ప్రభు విత్తువారి ఉపమానం చెప్పినప్పుడు 4 విధములైన నేలల గురించి చెప్పాడు. విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను, కొన్ని దారి పక్కన పడ్డాయి. అక్కడ గట్టిగా పెడసగట్టిపోయి ఉంటుంది కదండి, దారి నడిచి అక్కడ లోపలికి వెళ్ళదు గింజ. కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి ఆ గింజలు ఎత్తుకుపోయినాయి. కొంతమంది అలా వెంటనే మన వాక్యం వింటున్నారు, కానీ అది మనసులోకి వెళ్ళడం వలన వాయుమండల అధిపతులు, దురాత్మల సమూహాలు వాటిని ఎత్తుకుపోతున్నాయి. మరికొన్ని విత్తనములు రాతి నేలన పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా లేనందున ఆ మొక్కలు మొలుస్తాయి, కానీ ఎండ దెబ్బ తగలగానే వాడిపోతాయి. అంటే కొందరు వాక్యం వింటున్నప్పుడు నాకే చెప్పారు, బాగుంది అని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వాక్య నిమిత్తం చిన్న శ్రమ వస్తే, కష్టం వస్తే వారు అభ్యంతరపడతారు. కొన్ని ముళ్ళ తుప్పుల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పులు ఎదిగి ఆ వాక్యాన్ని అణిచివేసాయంటే ఐహిక విచారాలు, ధనమోసము. వాక్యం వింటారు, ఇది నిజమేని అంటారు, కానీ ఈ లోక సంబంధమైన ఆశల నుంచి, ఆకర్షణ నుంచి విడుదల పొందక వారి ఆధ్యాత్మిక జీవితంలో అణిగిపోతుంటారు. అయితే కొందరు వాక్యాన్ని విని, అంగీకరించి, అవలంబించి ఓపికతో ఫలిస్తారు. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు ఉందండి. అందుకనే వాక్యం వినడానికి హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. వినుటకు చెవులు గలవారు వినుగాక అని ప్రభు చెప్పేవాడు. ఎందుకని? వినటం అందరూ వింటారు, కానీ అందరి హృదయాల్లో ఆ వాక్యం ఫలించటం లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది హోషేయ గ్రంథంలో, మునుపెన్నడు దున్నని మీ బీటు భూములను దున్నుడి. ఇది వరకెన్నడు దున్నని బీడు భూమి దున్నుడి. బీడు భూములు చూశారంటే ఎలాగుంటాయో? బంజరు భూములు అంటారు. అవి రాళ్ళు రప్పలతో నిండి ఎండి పెడసలగట్టి ఎంత డ్రైనెస్ అక్కడ చూస్తాం, ఎండిన స్థితి చూస్తుంటాం. ఒక రైతు అటువంటి ఎండిన భూమిలో పంట వేయాలంటే ముందుగా దాన్ని దున్నుతాడు. నాగలితో చార్లగా దున్ని రాళ్ళు రప్పలు ఏరి నీళ్లు కడతాడు. ప్రభు అంటాడు, దున్నండి మీరు, నేను మీ మీద నీతి వర్షము కురిపిస్తాను. ఒకసారి చూడండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించున్నట్లు
మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడూ దున్నని బీటు భూమి దున్నుడే. హృదయాన్ని దున్నుకోవాలి, పరీక్షించుకోవాలి, సిద్ధపరుచుకోవాలి. హృదయాన్ని సిద్ధపరుచుకుంటే దేవుడు తన యొక్క నీతి వర్షాన్ని కురిపిస్తాడు. పంట పండాలంటేనండి భూమి బాగుంటే మాత్రం చాలదు, విత్తనం సరిగుంటే మాత్రమే చాలదు, మంచి నీరు కట్టబడాలి. నీరు లేక పొలాలు ఎండిపోతూ ఉంటాయి. అతివృష్టి అనావృష్టి ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మీ పని మీరు చెయ్యండి, మీరు పశ్చాత్తాపడండి, నేను మిమ్మల్ని నీతి వర్షముతో నా ఆశీర్వాదపు జల్లులతో మిమ్మల్ని నింపుతానని. ఒకసారి యేసు ప్రభు సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందట. ఎందుకంటే అక్కడ ఒక ఎండిన స్థితి గమనిస్తున్నాం. అక్కడ యాకోబు బావి ఒకటి ఉంది. ఊరి వారందరికీ ఆ బావి నీళ్ళే ఆధారంగా ఉంది. అయితే మిట్ట మధ్యాహ్నం వేళ ఒక సమరయ స్త్రీ నీళ్లు చేతుకోవడానికి అక్కడికి వచ్చింది. ఆ సమయంలో ప్రభు అక్కడ ఆమె కొరకే ఎదురు చూస్తున్నట్లు, ఆమె కొరకే అక్కడికి వెళ్ళినట్లుగా, ఆమె దాహం తీర్చాలని, ఆమె స్థితిని మార్చాలని, ఎండిపోయిన ఆమె బ్రతుకులో నీతి ఫలాలు ఫలించినట్లుగా చేయాలని ఆశించాడు. కొంచెం దాహానికి ఇమ్మని ప్రభు అడిగితే, మేం సమరయలో మీరు యూదులు కదా, నన్ను దాహానికి అడుగుతున్నావేంటి అంది. నీకు దాహానికి ఇమ్మని అడిగిన వారెవరో నీవు నిజంగా ఎరిగితే ఆయన నీకు జీవజల ధారలు ఇస్తాడు, జీవజలమునిస్తాడు అన్నప్పుడు నీవు మా యాకోబు కంటే గొప్పోడివా? ఈ యాకోబు బావిలో ఈ ప్రాంతమంతటికి ఆ నీటినిచ్చే ఈ బావి నీటి కంటే నువ్వు ఇచ్చే నీళ్లు గొప్పవా అన్నట్టు మాట్లాడితే, ఈ నీరు తాగువాడు తప్పికొట్టాడు, కానీ నేనిచ్చు జీవజలము త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఆయన నీకు జీవజలమిస్తాడు. యేసు ప్రభు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. చూడండి, వాళ్ళ మనుషుడు ఆ బీటు భూమి ఎప్పుడు కూడా రండి ఆ వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. వర్షం కురవదు కనుక అది అలా ఎండిపోయి బండబారిపోయి అది ఎందుకు పనికిరానిదిగా మారిపోతుంది. ఇవాళ మనుష్యుడు ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు, నిరుత్సాహంతో ఉన్నాడు, నిస్పృహతో ఉన్నాడు, విసుక్కుంటున్నాడు, సడుక్కుంటున్నాడు, గొనుక్కుంటున్నాడు, బ్రతుకును వ్యర్థంగా ఎంచుతున్నాడు. అది సంతృష్టి పొందడం కొరకు ఎక్కడెక్కడో సమాధానం కొరకు ఎదుగుతున్నాడు. ఈ స్త్రీ తన జీవితంలో తృప్తి లేనిదిగా ఉంది, తన జీవితంలో విసిగిపోయి ఉంది. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా తన జీవితంలో సమాధానం దొరకలేదు. అందుకనే ప్రభు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానన్న ప్రభు ఆమె కనువిప్పు కలుగు చేయటానికి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, నేనిచ్చు జలము త్రాగితే అంటే నాకు ఇయ్యయ్యా, నేను మాటి మాటికి బావికిచ్చి తోడుకో అక్కర్లేకుండా ఆ జీవజలాలు నాకు ఇమ్మంటే ప్రభు అన్నాడు, నీ పెనిమిటిని పిలుచుకుని రా అన్నాడు. ఆమె ఒక్క మాటగా సమాధానం చెప్పింది, నాకు పెనిమిటి లేడుగా అంది. అందుకు ప్రభు ఏమన్నాడు తెలుసా, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపడింది. ఆమె బ్రతుకులో సమాధానం కొరకు 1, 2, 3, 4, 5 భర్తలను మార్చిందట. ఇతని దగ్గర డబ్బు ఉంది, బాగుంటుంది అనుకుంటే సమాధానం దొరకలేదు. ఇతడు అందంగా ఉన్నాడు, బాగుంటుంది అనుకుంటే తృప్తి లేదు. ఇతడి కండబలం ఉంది అనుకుంటే అతనితో కూడా ఆమె సంతృప్తి పొందలేదు. శరీరేచ్ఛలు ఒక మనిషిని నిజమైన సంతృష్టికి నడిపించవండి.
అనేకులు ఇవాళ కామదాహంతో ఉన్నారు. అనేకులు ఇవాళ ధనదాహంతో ప్రాకులాడుతున్నారు. ఎంత సంపాదించినా ఆ ధనాశ పోదు. ఎంత నీచంగా స్థితికి దిగజారిన ఆ కామ బుద్ధి పోదు. ఎందుకు? వారి జీవితంలో ఎక్కడ తృప్తి అని ఎదుగుతున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కానీ నిజమైన తృప్తి, సంతోష, సమాధానాలు యేసునందే ఉన్నాయి. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే, పాప విమోచన పొందినప్పుడే మనం సంతృష్టి కలిగి జీవించగలుగుతాం. ఇదే అనుకూలమైన సమయం కనుక మునుపెన్నడు దున్నని మీ బీడు భూములను దున్నుడి అని ప్రభు చెప్పినట్లుగా మన హృదయాన్ని ఒక్కసారి దున్నుకుంటే ఎంత కఠినమైపోయినవో, ఎంత చెదారము చేరిపోయిందో, ఎంతగా ఎండిన స్థితిలో మనం ఉన్నామో, దేని కొరకు ఆతృత పడుతూ అది దొరకక అసంతృప్తితో బతుకుతున్నామో అన్నది ఒక్కసారి పరిశీలించుకొని ప్రభు దగ్గర మన స్థితిని చెప్పుకుంటే మన దాహం తీర్చగలిగిన ప్రభు, మన ఆకలి తీర్చగలిగిన ప్రభు, మనకు సంతుష్టిని, సమాధానం ఇవ్వగలిగిన ప్రభు మన కొరకు కడవరి వర్షమును కురిపిస్తానన్నాడు. నీతి వర్షమును కురిపిస్తానన్నాడు. జీవ జలములను ఇస్తానంటున్నాడు. మన శరీరంలో 60% నీరే ఉందట. ఆ నీటి వల్లే, ఆ నీరు సర్క్యులేట్ అవటం వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అవి శుద్ధీకరిస్తున్నాయి. అయితే మన ఆత్మలో మనం ఎండిపోయి ఉంటున్నాం. మన ఆత్మలో ఈ పైపు నీళ్ళలో మినరల్ వాటర్ పోసుకొని కడుక్కునేది కాదు, కానీ జీవజలములను, మన హృదయాలను శుద్ధీకరించే వాక్యం అనే ఉదక స్థానముతో మనల్ని శుద్ధి చేయటానికి, మనం ఫలించినట్లుగా మన హృదయంలో నుండి జీవజల ధారలు ఊరునట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి ఆశ కలిగి ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ధారలు ఊరును అని చెప్పిన ఆ మాట మీరు చూస్తే యోహాను సువార్త 7:38 ఎవడైనా దప్పిగొన్నేడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పాను. అవును, ఆయన యందు విశ్వాసముంచిన వారి హృదయంలో నుండి జీవజలధారలు ఊరుతూనే ఉంటాయి. ఆగని సంతోషం, ఆగని సమృద్ధి, ఆగని ఆశీర్వాదాలు. ఒక జల దగ్గర మీరు చూస్తే అక్కడ పాసి పట్టదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చి మురికి నీరును తోసివేస్తుంటుంది. క్రీస్తులో నూతనత్వం ఉందండి. ఎండిన స్థితి లేదు. కదలిక ఉంది, అక్కడ కడుగుదల ఉంది, శుద్ధీకరణ ఉంది, ఫలింపు ఉంది, సంతుష్టి ఉంది, సమాధానం ఉంది. శాంతికరమైన జలముల చెంత ఆయన మనల్ని నడిపిస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. మీ జీవితము విసికి వేసారిపోయిందా? ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? బీడు భూమి వలె విరక్తితో విసిగిపోయి హృదయాన్ని చెత్తారంతో నింపుకొని ఏదో చేద్దామని, ఏదో సాధిద్దామని దేనికోసమో వెతుకుతూ సంతృప్తి లేకుండా జీవిస్తున్నారా? ప్రభువు మిమ్మల్ని వెతుకుతున్నాడు. మీరు ఆయన్ని కనుగొనాలంటే మీరు ఆయన వైపు తిరగండి. మునుపెన్నడి దున్నని నీ బీడు భూమి దున్నండి. ఆ జీవజలం నాకు కావాలని ప్రభువును అడగండి. ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు. ఆయన నీ ఆకలి తీరుస్తాడు. ఆయన నీ దాహం తీరుస్తాడు. నీలో నుండి జీవజల ధారలు ఊరి మరనేకులకు నీవు దీవెనకరంగా మారినట్లుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఎక్కడ చూసినా ఎండిన స్థితిని చూస్తున్నామయ్యా. విసికి వేసారిపోయిన స్థితి, నష్టాలతో కూడిన వ్యాపారాలు, నష్టాలతో కూడిన వ్యవసాయాలు, కష్టాలతో కూడిన జీవితాలతో మనుషుడు ఎండిపోయిన స్థితిని చూస్తుండగా తండ్రి, జీవజలమును మాకివ్వగలిగిన దేవుడిగా నీవు ఉన్నావని, మాపై నీతి వర్షమును కురిపించి మమ్మను ఫలభరితంగా చేయడానికి ఆశిస్తున్నావని, నీ అందు విశ్వాసముంచిన మా కడుపులో నుండి జీవజల నదులు పారునట్లుగా ఆశీర్వదించగలిగిన దేవుడిగా ఉన్నావని నమ్ముటకు
ఎవరు విసికి వేసారిపోయి ఉన్నారో, ఎండిన బతుకుతో, ఏ ప్రతిఫలము లేని జీవితములతో, దేని కొరకో తహతహలాడుతూ ఏమీ దొరకక అసంతృప్తితో ఉన్నారో అట్టి వారిని ఈ సమయంలో నీవు దర్శించు నాయన. వారు నీ వైపు చూచినట్లు, పరిశుద్ధాత్మని కార్యము వారిలో జరుగునట్లు నీ కృప కుమ్మరించుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని వాగ్దానం ఇవాళ మీరు దున్నండి, నేను నీతి వర్షమును, జీవజల ధారలను నీ మీద కుమరిస్తానని, జీవజల ఊటగా నిన్ను మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎండిపోయిన బ్రతుకులు, విసిగి వేసారడి స్థితిలో ఉన్న మీరు ఫలభరితమైన, దీవెనకరమైన, పచ్చదనంతో కూడిన జీవితాన్ని జీవించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి. ఇవాళ మధ్యవారం కదండి, బుధవారం ప్రార్థన మీటింగ్ కల్వర్ చర్చ్లోంచి మీకు లైవ్ ఇస్తాం. మాతో పాటు కలిసి పాల్గొని ప్రార్థనలో ఏకీవించండి. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనది గాక. జూలై 15వ తారీఖు విజయవాడలో ఒక ప్రత్యేకమైన అభిషేక మీటింగు, కాలింగ్ అండ్ అనాయింటింగ్ అనే మీటింగ్ ఉంది. ముఖ్యంగా విశ్వాసుల కొరకు, సేవకు ఆశపడేవారు, సిద్ధపడేవారి కొరకు. అది జూలై 15th నేను సేవకు వచ్చిన రోజు, 54 సంవత్సరాల క్రితం. దేవుడు మరి అనేక మందిని అభిషేకించి ఆయన సేవలో నిలబెట్టాలని ఆ రోజు విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు జూమ్లో లైవ్లో ఉండేవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నాం. జయ